శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గరుడ గమన
योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्याश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। ఓం నమో వెంకటేశాయ. పరమ పవిత్రమైనటువంటి ఈ సాయం సంధ్యా శుభ సమయముల శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా సాక్షాత్తు ఇలవైకుంఠంగా విరాజమానం అవుతూ ఉన్నటువంటి తిరుమల దివ్యక్షేత్రము నుండి మలయప్ప స్వామి వారి యొక్క మాసోత్సవంగా జరుపబడేటువంటి పౌర్ణమి గరుడ సేవా విశేషాన్ని ఇప్పుడు మనమంతా కూడా వీక్షిస్తూ ఉన్నాం. ఇటువంటి సమయాన భక్తి శ్రద్ధలతో స్వామి యందే మనస్సు లగ్నం చేసి ఏకాగ్ర చిత్తముతో మన యొక్క కామ్యములన్నిటినీ కూడా స్వామి యొక్క చరణారవింద సన్నిధి యందు ఉంచి వాటినన్నిటినీ కూడా తీర్చేటువంటి బాధ్యత నీదేనయ్యా అని శరణాగతి చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం సభక్తికంగా వీక్షిద్దాం. ఈనాడు పరమ పవిత్రమైనటువంటి సుదినం. ఎందుకు అనంటే కనుక వందే శ్రీ నయనోత్పలస్య శశినం శేషాచలాధీశ్వరం బ్రహ్మాద్యర్చిత పాదపద్మయుగళం లోకైక నేత్రోత్సవం వాసిష్టైః సనకాదిభిర్మునిగణైః సంసేవ్యమానం సదా భక్తానామఖిలార్థదాజినమహం శ్రీవేంకటేశం గురుం అని చెప్పి నిత్యము మనం స్వామివారిని ప్రార్థిస్తాం కదా. అదుగో ఆ వినతాసుతుడైనటువంటి వైనతేయుడు ఎంతో బలశాలి. సువర్ణవర్ణో భుజగోపవీతి నాగాంతకో విష్ణురథస్సుపర్ణ ప్రహ్లాదవద్ భాగవతాగ్రగణ్య అని అన్నట్లుగా ప్రహ్లాదుడు బలిచక్రవర్తి ఇత్యాది భాగవతులందరిలో కూడా అగ్రగణ్యుడు ఆ గరుత్మంతుడు. ఎంతటి శక్తి కలిగిన వాడు గరుత్మంతుడు అంటే సాక్షాత్తుగా ఇంద్రలోకానికి వెళ్ళి తన తల్లి యొక్క దాస్య విముక్తి కోసమై అమృతాన్ని సైతం తీసుకురావడానికి దేవలోకానికి వెళ్ళినటువంటి మహాబలశాలి ఆ గరుత్మంతుడు. కానీ ఎక్కడా కూడా ఆ దర్పము, ఆ దంభము, అహంకారము ఇత్యాదులు ఏవి కూడా లేకుండా ఆహా స్వామివారు ఈనాడు నా మీద అధిరోహించి ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వర్తించుకుంటున్నారు, నా యొక్క జన్మ ధన్యమైనది అని చెప్పి ఆ గరుత్మంతుల వారు దాస్య భక్తికి నిదర్శనంగా మనందరి కళ్ళ ముందు కన్నుల పండుగగా ఈ యొక్క గరుడ వాహన సేవా వైభవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. వందే శ్రీ నయనోత్పలస్య శశినం. ఈనాడు మనం గమనిస్తే కనుక చంద్రుడు షోడశకళా ప్రపూర్ణుడై కేవలం పౌర్ణమి నాటి రాత్రి మాత్రమే ఆ వెన్నెలను కురిపిస్తూ ఎంతో వైభవంగా ప్రకాశిస్తూ ఉంటాడు. మరి అటువంటి చంద్రబింబముతో సమానమైనటువంటి ముఖం కలిగినటువంటి స్వామివారు, అటువంటి స్వామి మనందరి కళ్ళకు కూడా నేత్రోత్సవంగా సకలాభరణ భూషితుడై దివ్యమైనటువంటి పీతాంబరధారి అయి దివ్య మకుట శోభితుడై మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉండగా వందే శ్రీ నయనోత్పలస్య శశినం. అమ్మవారి యొక్క సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం అన్నట్లుగా సాక్షాత్తుగా కరుణా స్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారి యొక్క ప్రతిరూపాలు గజరాజులు మన ముందు దర్శనమిస్తూ ఉన్నాయి. అటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి నేత్రములు అనేటువంటి ఉత్పలములు ఏవైతే ఉన్నాయో అంటే కలువ పువ్వులను అమ్మవారి యొక్క నేత్రాలతో పోలుస్తారు. కలువ పువ్వులు ఎప్పుడు వికసిస్తాయి అంటే గనక చంద్రోదయమైన వెంటనే వికసిస్తాయి. మరి అటువంటి అమ్మవారి నేత్రములు అనేటువంటి కలువ పువ్వులకు చంద్రుడి వంటి వాడా అని చెప్పి స్వామివారిని వర్ణిస్తారు. ఇప్పుడే మనం అనుకున్నాం చంద్రబింబంలా స్వామివారి యొక్క ముఖమండలం విరాజమానం అవుతూ ఉన్నది అని. వందే శ్రీ నయనోత్పలస్య శశినం అంటే ఈనాడు ఇద్దరు చంద్రుళ్ళు ప్రకాశిస్తున్నారా అని మనకు సందేహం వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే కనుక ఆకాశంలో ఆ క్షీరవారాశి జాతుడైనటువంటి ఒక చంద్రుడు, ఇక్కడ వెంకటాచల చంద్రుడు, ఇద్దరు చంద్రుళ్ళు ఈనాడు మనకు దర్శనం ఇస్తున్నారా అన్నట్లుగా స్వామివారు అత్యంత వైభవోపేతంగా ఆ గరుడ వాహనం పైన బయలుదేరి మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. వందే శ్రీనయనోత్పలస్య శిశినం శేషాచలాధీశ్వరం.
శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్య అన్నట్లుగా 7 కొండలవాడిగా ఈ యొక్క శేషాచల పర్వతంపై అర్చావతార రూపంలో నిత్య నిరంతరము కూడా విరాజమానుడై సకల జనులకు కూడా కోరిన కోర్కెలన్నీ తీర్చేటువంటి కొంగు బంగారంగా నిత్యము కూడా నిత్య నైమిత్తికోత్సవాదులన్నింటినీ కూడా అందుకుంటూ ఉన్నారు ఆ యొక్క వెంకటాచలపతి. వందే శ్రీ నయనోత్పలస్య శశినం శేషాచలాధీశ్వరం బ్రహ్మాద్యర్చిత పాదపద్మయుగళం అని చెప్పి అన్నారు. బ్రహ్మాదయ సురవరా సమహర్షయస్తే సంత సనందన ముఖాస్త్వధ యోగివర్యా ధామాంతికే తవ హి మంగళవస్తుహస్తా అని చెప్పి సుప్రభాతంలో వర్ణించినట్లుగా దేవతలు సైతం స్వామివారి యొక్క సేవనాన్ని ఎప్పుడు నిర్వర్తించుకుందామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారట స్వామివారి యొక్క ద్వారం బయట నుంచుని. అటువంటి బ్రహ్మాది దేవతలందరి చేత కూడా ఆరాధనలు నిత్యం అందుకునేటువంటి స్వామివారు సర్వదేవతలు మృగజాతులై చెరించుకొండ అని చెప్పి అన్నమాచార్య స్వామివారు వర్ణిస్తారు. ఆ విధంగా ఈ యొక్క గరుడ వాహన సేవా భాగ్యాన్ని మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ఒక పక్క వీక్షిస్తూ ఉంటే అదృశ్య రూపాల్లో మృగజాతులుగా వృక్షాలుగా దేవతలంతా కూడా స్వామివారు ఎప్పుడెప్పుడు విచ్చేస్తారా, ఎప్పుడెప్పుడు దర్శన భాగ్యం కలుగుతుందా అని చెప్పి వేచి చూస్తూ ఉంటారట. బ్రహ్మాద్యర్చిత పాదపద్మయుగళం లోకైక నేత్రోత్సవం. మనందరికీ కూడా ఈ యొక్క గరుడవాహన సేవా భాగ్య వీక్షణం అనేటువంటిది నేత్రోత్సవం వంటిది. ఎందుకు అంటే కనుక ఈ గరుడ వాహనం పైన స్వామివారిని మనం చూస్తూ ఉంటే మనం కనురెప్ప కూడా వేయలేం. అంత సౌందర్యంగా ఆ గరుడ వాహనం పైన వయ్యారంగా స్వామివారు విచ్చేస్తూ ఉంటే ఆ యొక్క దివ్యమంగళ విరాట్ రూపాన్ని చూడకుండా మనం ఉండగలమా? ఇది కదా నిజమైన నేత్రోత్సవము అని చెప్పి స్వామివారిని వర్ణిస్తారు. లోకైక నేత్రోత్సవం. మన కళ్ళకు దేన్నైతే మనం చూస్తే ఇక లోకంలో వేటిని కూడా చూడాలనిపించదో, ఏ సౌందర్యాన్ని మనం ఒక్కసారి వీక్షిస్తే లోకంలో ఉండేటువంటి లౌకికమైనటువంటివి అన్నీ కూడా ఇవి సౌందర్యాలు కాదు, కేవలం స్వామివారి యొక్క సౌందర్యం మాత్రమే నిజమైనటువంటి సౌందర్యం అని అనిపిస్తుందో అటువంటి నేత్రోత్సవంగా ఈ యొక్క గరుడ వాహన సేవ జరుగుతూ ఉన్నది తిరుమల దివ్యక్షేత్రంలో. వాసిష్ఠై సనకాదిభిర్మునిగణై సంసేవ్యమానం సదా భక్తానామఖిలార్థదాయినమహం శ్రీవేంకటేశం గురుం. వశిష్ఠుడు, వామదేవుడు ఇత్యాది మహర్షులంతా కూడా సనక సనాతన సనందన సనత్కుమారాది యోగీంద్రులంతా కూడా ఆ స్వామివారిని నిత్యము కూడా ఆకాశగంగలో ఉద్భవించేటువంటి స్వర్ణ కమలాలన్నింటినీ కూడా తీసుకువచ్చి స్వామివారి యొక్క పదపద్మాలకు నిత్యము కూడా ఆరాధిస్తూ ఉంటారు కదా. అటువంటి మహర్షులందరి చేత కూడా మహామునులందరి చేత కూడా పూజలు అందుకునేటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం. భక్తానాం అఖిలార్థదాయినమహం శ్రీవేంకటేశం గురుం. స్వామి, నిన్ను నేను నమ్మి ఉన్నాను, నాకు పలానా సమస్య ఉన్నది, లేదంటే నాకు పలానా సమస్య ఏదైనా ఉన్నది అని చెప్పిన వెంటనే నేనున్నాను అని చెప్పి పిలిచిన పలికే దైవంగా నిత్య నిరంతరము కూడా మనందరికీ ఆరాధ్య దైవంగా మన కామనలు అన్నిటినీ కూడా తీర్చేటువంటి పరబ్రహ్మతత్వంగా ఆ మలయప్ప స్వామివారు ఈనాడు గరుడ వాహనంపై వేంచేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈనాడు వ్యాస పౌర్ణిమ, గురు పూర్ణిమ అని చెప్పి అంటారు. భక్తానాం అఖిలార్థదాయినమహం శ్రీవేంకటేశం గురుం. శ్రీవేంకటేశ్వర స్వామి వారు మనందరికీ కూడా గురువు. అటువంటి జగద్గురువుకు మనం నమస్కరిస్తూ ఈ యొక్క వాహన సేవా కైంకర్య విశేషాన్ని సభక్తికంగా వీక్షిద్దాం. గోవింద గోవింద. శరణు శ్రీ వైకుంఠనాయక, శరణు శ్రీ పురుషోత్తమా, శరణు శ్రీధర గరుడ వాహన, శరణు వెంకటనాయక,
शरणु श्री वैकुण्ठनायक शरणु श्री पुरुषोत्तमा शरणु श्रीधर गरुडवाहन शरणु वेङ्कटनायका परमपद गोविन्द माधव पद्मनाभ जनार्दना परमपद गोविन्द माधव पद्मनाभ जनार्दना धरणिधर करिवरद वामन दैत्यहर बलिबन्धना धरणिधर करिवरद वामन दैत्यहर बलिबन्धना शरणु श्री वैकुण्ठनायक शरणु श्री पुरुषोत्तमा शरणु श्रीधर गरुडवाहन शरणु वेङ्कटनायका शरणु श्री वैकुण्ठनायक शरणु श्री पुरुषोत्तमा जलजनेत्र मुकुन्द केशव शङ्खचक्रगदाधरा जलधिशयन उपेन्द्र अच्युत शैलधर नारायणा जलजनेत्र मुकुन्द केशव शङ्खचक्रगदाधरा जलधिशयन उपेन्द्र अच्युत शैलधर नारायण आदियोगी मुनीन्द्र वन्दित अखिल सुरगण पूजिता आदियोगी मुनीन्द्र वन्दित अखिल सुरगण पूजिता वेद विनुत विरिञ्चि सन्नुत वेङ्कटेश नमो नमो वेद विनुत विरिञ्चि सन्नुत वेङ्कटेश नमो नमो वेङ्कटेश नमो नमो वेङ्कटेश नमो नमो शरणु श्री वैकुण्ठनायक शरणु श्री पुरुषोत्तमा शरणु श्रीधर गरुडवाहन शरणु वेङ्कटनायका शरणु 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 కన్యాశ్రవణ సంజాతం శేషాచల నివాసినం సర్వేషాం ప్రథమాచార్యం శ్రీనివాసమహం భజే అని చెప్పి ఆ స్వామివారిని వర్ణిస్తారు కదా. కృష్ణం వందే జగద్గురుం అని కూడా ఆ జగద్గురు అయినటువంటి స్వామివారిని వర్ణిస్తారు కదా. ఆ విధంగా ఈ శుభదినాన స్వామివారిని మనం గురువుగా చేసుకుని ఒక్కసారి ఆశ్రయించినట్లయితే గనక అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః అని అన్నట్లుగా అజ్ఞానంలో మనం కొట్టిమిట్టాడుతూ ఉన్నాము నిత్య నిరంతరము కూడా. అందుకే శంకరాచార్య స్వామి వారు కూడా భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దృక్రంకరణే అని చెప్పి వారి యొక్క భజగోవింద స్తోత్రంలో వర్ణిస్తారు. గోవిందుణ్ణి నిత్య నిరంతరము కూడా మనం భజిస్తూ ఉండాలి. ఎందుకంటే కనుక
మనకు అవసాన దశ వచ్చినప్పుడు ఆదుకునేది ఏమిటి అంటే గనక ధర్మానుగో గచ్చతి జీవ ఏకః. అంటే మనం ఏదైతే ధర్మాన్ని మనం జీవించి ఉన్నంతకాలం ఆచరిస్తామో ఆ ధర్మం మాత్రమే మనకు కూడా వస్తుంది. మనం సంపాదించినటువంటి ధనం కానీ లేదంటే మనం సంపాదించినటువంటి కీర్తి ప్రతిష్టలు కానీ ఇవేవి కూడా మనకు కూడా రావు. మరి ఏది వస్తుంది అంటే ధర్మం మాత్రమే వస్తుంది. ధర్మం అంటే ఎవరు అంటే ధర్మస్వరూపుడు సాక్షాత్తుగా స్వామివారు. అటువంటి స్వామివారిని మనం గురువుగా చేసుకుని నిత్య నిరంతరము కూడా అర్జునుడు ఎలాగైతే గీతోపదేశాన్ని పొందాడో ఆ విధంగా స్వామివారి యొక్క గుణ విశేషాలను లీలా వైభవాన్ని నిత్య నిరంతరము కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక సాక్షాత్తుగా ఆ స్వామివారే మనకు ఏదో ఒక రోజు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. అటువంటి జ్ఞానప్రదాత అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ అని ఎందుకు చెప్పుకున్నాము అంటే మనకున్నటువంటి అజ్ఞానం ఏమిటి అంటే కనుక సూర్యోదయ సూర్యాస్తమయాలు గడిచేసరికి మన ఆయుష్లో ఒకరోజు గడిచిపోతుంది. కానీ అది మనకు నిత్య నిరంతరము కూడా గుర్తుంటుందా అంటే లేదు. ఎప్పుడో ఒకసారి మనం ఆయుష్ గురించి మాట్లాడుకున్నప్పుడో లేదంటే ఎవరైనా మనకు చెప్పినప్పుడో మాత్రమే మనకు గుర్తుకు వస్తుంది. అయ్యో నిజమే కదా, ఈ రోజున మనం వృధా చేశాం కదా, ఏ సత్కార్యము కూడా చేయకుండా అనిపిస్తుంది. మళ్ళీ తర్వాత రోజు మనం సత్కర్మలను చేస్తామా, భగవంతుణ్ణి ఆశ్రయిస్తామా అంటే ఆ రోజు ఏదో ఒక మాయ కమ్ముతుంది, ఏదో ఒక కార్యభారం పడుతుంది మన మీద. ఇదే విధమైనటువంటి అజ్ఞానంలో నిత్య నిరంతరము కూడా ఎన్నో జన్మలను ఎత్తుతూ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరేషయనం అని అన్నట్లుగా చీమ దగ్గర నుంచి ప్రతి జీవరాశిగా మనం జన్మను ధరిస్తూ ఎన్నో కోట్ల జన్మలను ఎత్తి ఈ యొక్క మానవ జన్మకు వచ్చాం. ఈ మానవ జన్మలో మనం సాధించవలసినటువంటి పరమావధి ఏమిటి అని ఒక్కసారి మనం ఆలోచిస్తే గనక సకల జీవరాశులకి కూడా మనలాగే ఆహార నిద్రాదులు ఇత్యాదులన్నీ కూడా భయము ఇవన్నీ కూడా సకల జీవరాశులకి కూడా ఉంటాయి ఈ సృష్టిలో. మరి వాటికి లేనిది మనకి ఉన్నది ఏమిటి అంటే జ్ఞానం అనే దాన్ని ఒకదాన్ని మనకి స్వామివారు ప్రసాదించారు. ఆ యొక్క జ్ఞానాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఆ జ్ఞానాన్ని ఎలా సముపార్జించాలి అని ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే కనుక ఆ జ్ఞానాన్ని ప్రసాదించేది కూడా స్వామివారే. ఎందుకు అంటే స్వామివారికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు కలగాలన్నా సరే స్వామే దాన్ని ప్రసాదించాలి అని చెప్పి గీతాశాస్త్రంలో స్వామివారు చెప్పారు. కాబట్టి అటువంటి జ్ఞాన సముపార్జనను నిత్య నిరంతరము కూడా చేస్తూ అందరికీ ప్రథమాచార్యుడు జగద్గురువు అయినటువంటి ఆ స్వామివారినే నిత్య నిరంతరము కూడా ఆశ్రయిస్తూ ఎప్పటికప్పుడు స్వామివారి యొక్క గుణవైభవాలను కొత్తగా తెలుసుకుంటూ స్వామివారికి జరిగేటువంటి కైంకర్యాలన్నింటినీ కూడా మనం శ్రద్ధగా వీక్షిస్తూ ఉండాలి. గరుడ వాహనం మీద స్వామివారు మనలందరినీ కూడా అనుగ్రహించడానికి వేంచేస్తున్నారు అంటే మన యొక్క పూర్వజన్మ సుకృత విశేషం. ఇటువంటి వైభవాన్ని మనం కన్నులారా చూస్తున్నాము అని అంటే ఎందుకు అంటే స్వామివారిని వైకుంఠేతు పరేలోకే శ్రియాసార్థం జగత్పతి ఆస్తే విష్ణురచింత్యాత్మ భక్తైర్భాగవతై సహ అన్నట్లుగా వైకుంఠంలో హాయిగా శేషశయ్య పైన స్వామివారు యోగశయనంలో ఉండగా లక్ష్మీదేవి పాదసేవనాన్ని చేస్తూ ఉంటే కూర్మాదిం దివ్యలోకం తదనుమణిమయం మంటపం తత్ర శేషం తస్మిన్ ధర్మాదిపీఠం తదుపరి కమలం చామరగ్రాహిణీశ్చ విశ్వం దేవైర్విభూషాయుధగణమురగై పాదుకే వైనతేయం శేనేశం ద్వారపాలాన్ కుముదముఖగణాన్ విష్ణుభక్తాన్ ప్రపద్యే అని అన్నట్లుగా పరివేష్టితులై ఉన్నటువంటి నిత్య సూరిగణమంతా కూడా స్వామివారికి విశేషమైనటువంటి సేవలను అందిస్తూ ఉండగా యోగశయనాన్ని చేస్తూ ఈ సృజించినటువంటి సృష్టిని అంతా కూడా ఒక్కసారి స్వామివారు లీలామాత్రంగా ఆ యోగశయనంలో పరీక్షించేటువంటి ఆ స్వామి ఈనాడు
వైకుంఠేతు పరేలోకే శ్రియాసార్థం జగత్పతి ఆస్తే విష్ణురచింత్యాత్మ భక్తైర్భాగవతై సహా అని అన్నట్లుగా వైకుంఠంలో ఉండవలసినటువంటి స్వామివారు తిరుమల క్షేత్రాన్ని ఇలా వైకుంఠంగా మార్చడానికి గాను మనల్ని అందరినీ కూడా అనుగ్రహించడానికి పరమ వాత్సల్యమూర్తి అయి అదుగో అన్నమాచార్య స్వామివారు చెప్పినట్లుగా నానా దిక్కుల నరులెల్ల వానలలోననే ఒత్తురు కదిలి అని చెప్పి చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధులైన వారి వరకు ఆబాల గోపాలం వారందరికీ ఉన్నటువంటి ఒకే ఒక్క కోరిక ఏమిటి అంటే స్వామివారిని ఒక్కసారి మనం కన్నులారా చూడాలి. వేరే ఏ కోరిక కూడా వారి మనస్సులో రాదు. ఎందుకు అంటే ఆ యొక్క స్వామివారి దివ్యమంగళ విరాట్ రూపం మనల్ని అందరినీ కూడా అంత ఆకర్షిస్తూ స్వామి దివ్య మోహన రూపుడుగా దర్శనమిస్తూ ఉన్నాడు. అటువంటి స్వామికి మనం నమస్కరిద్దాం. గోవింద గోవింద. దేవా నమో దేవా పావన గుణగణ భావ దేవా నమో దేవా పావన గుణగణ భావ పావన గుణగణ భావ దేవా నమో దేవా పావన గుణగణ భావ పావన గుణగణ భావ దేవా నమో దేవా. జగదాకార చతుర్భుజా గగన నీల మేఘ శ్యామా జగదాకార చతుర్భుజా గగన నీల మేఘ శ్యామా నిగమ పాదయుగ నీరజనాభ నిగమ పాదయుగ నీరజనాభ అగణిత లావణ్యాననా దేవా నమో దేవా పావన గుణగణ భావా పావన గుణగణ భావ దేవా నమో దేవా. ఘన వేదాంతైర్గణన ఉదార కనక శంఖ చక్రకరాంక ఘన వేదాంతైర్గణన ఉదార కనక శంఖ చక్రకరాంక దినమణి శశాంక దివ్య విలోచన అనుపమ రవి బింబాధర దినమణి శశాంక దివ్య విలోచన అనుపమ రవి బింబాధర భావజ కల్జ భవజనక శ్రీవనిత హృదయేశ భావజ కల్జ భవజనక శ్రీవనిత హృదయేశ శ్రీ వెంకటగిరి శిఖర విహారా పావన గుణగణ భావ దేవా నమో దేవా పావన గుణగణ భావ పావన గుణగణ భావ దేవా దేవా.
రేఖామయధ్వజసుధా కలశాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖచక్రైః భవ్యైరలంకృతతలౌ పరతత్వచిహ్నైః శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే అని ఆ యొక్క స్వామివారి దివ్య చరణారవిందములకు మన యొక్క నమస్కారాలను చెప్పుకుంటూ ఆ గరుత్మంతుడి యొక్క దాస్య భక్తి ఎంత గొప్పదో, స్వామివారి యొక్క పాద సేవనాన్ని ఆయన యొక్క చేతులతో నిత్యము కూడా స్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించి సాక్షాత్తుగా నా పాద సేవనాన్ని నువ్వు చేసుకోవయ్యా గరుత్మంత అని ఆయన చేతిలో తీసుకువెళ్ళి పరమాత్మ యొక్క పదపద్మాలను పెట్టినట్లుగా ఎంతో సంతోషపడుతూ ఈనాడు నాకు ఎంతో పూర్వజన్మ సుకృత విశేషం అని మనం అందరం కూడా అనుకునే విధంగా ఆ గరుత్మంతుల వారు మనల్ని అందరినీ కూడా దాస్యభక్తి అంటే ఇది నాయన, మీరందరూ కూడా ఇలా దాస్యాన్ని నిర్వర్తించాలి, ఇలా పాదసేవనాన్ని నిర్వర్తించాలి అని చెబుతున్నట్లుగా ఆ చంద్రబింబంలో స్వామివారి యొక్క దివ్యమంగళ విరాట్ రూపాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. హైమోర్ధ్వపుండ్రమజహన్ మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళదీర్ఘ కృపాకటాక్షం శ్రీవేంకటేశమజమాత్మని భావయేహం అని ఆ స్వామివారిని నమస్కరిస్తూ గరుత్మంతుల వారి యొక్క శక్తి సామర్థ్యాలను, గరుత్మంతుడి యొక్క వృత్తాంతాన్ని ఒక్కసారి మనం తెలుసుకుంటే కనుక నమో నమస్తే పక్షీంద్ర స్వాధ్యాయ వపుషే నమః వాహనాయ మహావిష్ణోస్తార్క్ష్యాయామిత తేజసే. విహగేశ్వరుడు ఆ యొక్క గరుత్మంతుడు అంటే పక్షులన్నిట్లో కూడా శ్రేష్టమైనటువంటి పక్షి గరుత్మంతుడు. అటువంటి గరుత్మంతుడిపై స్వామివారు అధిరోహించి వైనతేయశ్చ పక్షిణాం అని చెప్పి భగవద్గీతలో చెప్పినట్లుగా తన యొక్క విభూతి యోగంలో స్వామివారి యొక్క ఉనికి సర్వభూతాలలో కూడా ఉన్నది అని చెబుతూ ఈ పక్షులలో నేను గరుత్మంతుణ్ణి అని చెప్పి స్వామి తెలియజేశారు భగవద్గీతలో. అటువంటి గరుత్మంతుడు ఎంత గొప్పవాడు, సాక్షాత్తుగా నేను పక్షులలో గరుత్మంతుణ్ణి అని స్వామివారే చెప్పుకోవడానికి గల కారణం ఏమిటి, అంతటి గొప్పతనం ఏమున్నది గరుత్మంతుడిలో అని అంటే గనక నమో నమస్తే పక్షీంద్ర స్వాధ్యాయ వపుషే నమః వేదాత్మా విహగేశ్వర అని చెప్పి ఆ గరుత్మంతుల వారిని వర్ణిస్తారు. సాక్షాత్తుగా వేదస్వరూపుడు ఆ గరుత్మంతుడు. వాహనాయ మహావిష్ణో తార్క్ష్యాయామిత తేజసే. మహావిష్ణువుకు వాహనంగా మారడము అంటే ఎంతటి తపస్సు చేసుకుంటే ఆ యొక్క అదృష్టం కలుగుతుంది. ఎందుకు అంటే కనుక ఈ సమస్త భువన బ్రహ్మాండములన్నిటినీ కూడా తన క్రీగంటి చూపుతో తేన వినా తృణమపి నచలతి అని అన్నట్లుగా స్వామివారి యొక్క అనుజ్ఞ లేకపోతే ఒక గడ్డి పరక కూడా పక్కకి కదలదే. అటువంటి స్వామివారికి వాహనంగా ఉండి సేవించడము అంటే అది సాధారణమైన విషయమా? పైగా నిత్యసూరులలో ప్రధానమైనటువంటి వాడు గరుత్మంతుడు. అంతటి గొప్పతనాన్ని ఎలా సంతరించుకున్నాడు అంటే గనక వేదము కూడా చెబుతూ ఉన్నది మాతృదేవో భవ అని. మొదటగా మనకు మొట్టమొదటి దైవం ఎవరు అంటే మన యొక్క మాతృమూర్తి, నమాతుః పరదైవతం అని చెప్పి వాక్యం. అటువంటి మాతృదాస్య విముక్తి కోసమై దేవేంద్రుడికి ఎదురు వెళ్ళి ఆ ఇంద్రలోకంలో ఉన్నటువంటి అమృత భాండాన్ని సైతం తీసుకువచ్చేటువంటి క్రమంలో ఎన్నో వివిధములైనటువంటి కష్టాలన్నిటినీ కూడా ఎదురిస్తూ ఎలాగైనా సరే ఆయన యొక్క తల్లి దాస్య విముక్తిని చేయాలి అనేటువంటి ఉద్దేశ్యంతో మాతృభక్తి పరాయణుడై ఆ అమృతాన్ని తీసుకురావడానికి ఇంద్రలోకానికి వెళ్ళి ఆ దేవేంద్రుడికి మాట ఇచ్చి ఈ అమృతాన్ని ఎవరికీ కూడా నేను ఇవ్వనయ్యా, మరలా తీసుకువచ్చి నీకే సమర్పిస్తాను అని మాట ఇచ్చి ఆ అమృతాన్ని తీసుకొచ్చి తల్లి యొక్క దాస్య విముక్తిని చేసినటువంటి మహానుభావుడు ఆ గరుత్మంతుల వారు. ఆ మాతృభక్తికి మెచ్చినటువంటి పరమాత్మ ఎప్పుడూ కూడా వాహనంగా నాకు ఉందువుగాక అని చెప్పి ఆ గరుత్మంతుణ్ణి అనుగ్రహించారు.
పైగా పక్షులలో నేను గరుత్మంతుణ్ణి స్వయంగా అని స్వామివారే చెప్పుకున్నారు. అటువంటి గరుత్మంతుడి యొక్క వృత్తాంతం మనందరికీ కూడా ఆదర్శదాయకం. అంటే స్వామివారిని మనం చేరుకోవాలి, స్వామి మనల్ని హర్షించాలి అంటే గనక మనకు ఉండేటువంటి భక్తిపరాయణత ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గరుత్మంతుడి ద్వారా తెలుసుకోవచ్చు. అటువంటి గరుడ వాహనంపై స్వామివారు కదిలి వస్తూ ఉండగా నమో నమస్తే పక్షీంద్ర స్వాధ్యాయ వపుషే నమః వాహనాయ మహావిష్ణోస్తార్క్ష్యాయామిత తేజసే గరుడాయ నమస్తుభ్యం సర్వసర్పేంద్రమృత్యవే వైనతేయ మహాబాహో మహాబలవయోధిప అని చెప్పి ఆ గరుత్మంతుల వారిని వర్ణిస్తూ ఉంటారు కదా. అటువంటి గొప్ప శక్తిశాలి అయినటువంటి ఆ గరుత్మంతుడు వేదాత్మైనటువంటి విహగేశ్వరుడిపై మలయప్ప స్వామివారు ఈనాడు అధిరోహించి మాసోత్సవంగా ఈ యొక్క గరుడ వాహన సేవా వైభవాన్ని ఆ జియంగార స్వామివారు ఆచార్య పురుషులు వీరంతా కూడా ఎలాగైతే వైకుంఠంలో దివ్య నిత్యసూరి పరివేష్టితుడై స్వామివారు ఆ శేషశయ్యపై ఉంటారో ఆ విధంగా వారంతా కూడా ప్రబంధ పారాయణాన్ని ముందుగా నిర్వర్తిస్తూ వారు ముందు వస్తూ ఉండగా ఒక రాజాధిరాజు వలె ఆ దివ్యమైనటువంటి ఛత్రములతో పుష్పమాల విరాజితుడై లక్ష్మీహార సుశోభితుడై దివ్య పున్నమి చంద్రుడి వెలుగుల్లో స్వామివారు మనందరికీ కూడా దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి నమస్కరిస్తూ మనం చేసుకోవాల్సినటువంటి శరణాగతి ఏమిటి అంటే గనక అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన అని శరణాగతిని చేస్తూ నాకు అన్యథా ఏమీ కూడా వద్దు అయ్యా, ఈ లౌకికమైనటువంటి విషయాలన్నీ కూడా నాకు కావలసినది ఏమిటి అంటే నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంత అపార భూతదయయు తాపసమందార మాకు దయసేయగదే అని చెప్పి పోతనామాత్యుల వారు భాగవతంలో వర్ణించినట్లుగా నిత్య నిరంతరము కూడా నీ పదపద్మాలను ఎలాగైతే గరుత్మంతుల వారు సేవిస్తూ ఉన్నారో ఆ విధంగా నీ పాద కమల సేవ అనేటువంటి దాన్ని నిత్య నిరంతరము కూడా నాకు అనుగ్రహించు స్వామి. నీ పాదార్చకులతోడి నెయ్యము. మనం ఎవరితో అయినా స్నేహాన్ని చేసుకోవాలి అంటే కనుక మనకంటే గొప్పవారు ఎవరైతే ఉన్నారో వారితో మనం స్నేహం చేయాలి. దేంట్లో గొప్పవారు అంటే కనుక ధర్మాచరణలో, భగవద్భక్తిలో, భగవల్లీలా విశేషాలను ఎవరైతే బాగా అనుభవించి మనకు చెప్పడానికి ప్రయత్నిస్తారో వారితో నిత్యము కూడా నేను స్నేహం చేసే విధంగా వారందరినీ కూడా అంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అంటే భగవద్భక్తులను మనం ఆశ్రయించడం ద్వారా చివరకు మనకు జీవన్ముక్తి కలుగుతుందట. ఆ జీవన్ముక్తి అంటే ఏమిటి అంటే కనుక ముక్తి అనేటువంటిది మనం శరీరం వదిలిన తర్వాత వచ్చేది. మరి జీవించి ఉండగానే ముక్తి ఎలా వస్తుంది అంటే గనక పద్మపత్రమివాంభస అని అన్నట్లుగా ఈ శరీరంలోనే ఉంటూ మన కార్యములన్నీ కూడా నిర్వర్తించుకుంటూ ఎలాగైతే తామరాకు మీద నీటి బొట్టు నిలవకుండా జారిపోతుందో ఉండి ఉండనట్లుగా అలాంటి జీవన్ముక్తిని స్వామివారు మనకు ప్రసాదిస్తారు సత్సంగత్వం వల్ల. అటువంటి సత్సంగత్వాన్ని చేస్తూ నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంత అపారభూత దయయు తాపసమందార నాకు దయసేయగదే. నితాంత అపారభూత దయ ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకు అనంటే గనక పరమాత్మ మనతో పాటే సమస్తములైనటువంటి జీవరాశులన్నిటినీ కూడా సృష్టించాడు. దేని యందు కూడా హీనమైనటువంటి భావన మనకు ఉండకూడదు. ఎందుకు అంటే సమస్త జీవరాశులను మనతో పాటు సృష్టించాడు. వాటికి కూడా పరమాత్మ జగత్పతి అయినప్పుడు అవన్నీ కూడా మన తోడు ఉండేవే కాబట్టి వాటి యందు పొరపాటున కూడా మనం హింసా విధమైనటువంటి భావన ఏది కూడా చేయకూడదు. సమస్త జీవరాశులన్నిటినీ కూడా మన యొక్క ఇంట్లో ఉండేవారిలాగా మనం భావిస్తూ ఉండాలి.
అంటే హింసాత్మకమైనటువంటి ఏవైతే ఉంటాయో వాటిని మనం స్నేహం చేయమని, వాటిని పెంచుకోమని కాదు. సమస్త భూతాదుల యందు కూడా దయ అనేటువంటి దివ్యమైనటువంటి గుణాన్ని మనం ప్రదర్శించాలి. అటువంటి దయాస్వరూపుడైనటువంటి స్వామివారిని మనం దర్శిద్దాం. గోవింద గోవింద. ఆదిదేవ పరమాత్మా వేద వేదాంత వేద్య నమో నమో. ఆదిదేవ పరమాత్మా వేద వేదాంత వేద్య నమో నమో. ఆదిదేవ పరమాత్మా. పరాత్పర భక్త భవభంజన చరాచర లోక జనకా నమో నమో. పరాత్పర భక్త భవభంజన చరాచర లోక జనకా నమో నమో. ఆదిదేవ పరమాత్మా వేద వేదాంత వేద్య నమో నమో. ఆదిదేవ పరమాత్మా. గదాధర వెంకటగిరి నిలయ సదానంద ప్రసన్న నమో నమో. గదాధర వెంకటగిరి నిలయ సదానంద ప్రసన్న నమో నమో. ఆదిదేవ పరమాత్మా వేద వేదాంత వేద్య నమో నమో. ఆదిదేవ పరమాత్మా. నమః పన్నగనద్ధాయ వైకుంఠవశవర్తినే శృతిసింధుసుధోత్పాదమందరాయ గరుత్మతే. గరుత్మంతుల వారిని ఎంతో వైభవంగా వర్ణిస్తారు వేదాంత దేశికుల వారు. గరుత్మంతుడి పైన గరుడ దండకము అనేటువంటి దివ్యమైనటువంటి స్తోత్రాన్ని వర్ణిస్తారు. ఆ గరుడ దండకానికి మొదటిగా నమః పన్నగనద్ధాయ వైకుంఠవశవర్తినే శృతిసింధు సుధోత్పాద మందరాజ గరుత్మతే అని అత్యంత వైభవోపేతంగా వర్ణిస్తారు. నమః పన్నగనద్ధాయ అని చెప్పి అన్నారు గరుత్మంతుణ్ణి. అంటే వివిధములైనటువంటి నాగములన్నిటినీ కూడా ధరించి ఉండేటువంటి గరుత్మంతుల వారు. అష్టనాగభూషణుడు ఆ గరుత్మంతుడు. ఆ అష్టనాగులు ఏమిటి అని ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే కనుక అనంతో వామకటకో యజ్ఞసూత్రంతు వాసుకి తక్షకః కటిసూత్రంతు హారః కర్కోటకస్తథా పద్మో దక్షిణకర్ణేతు మహాపద్మస్తు వామతః శంఖః శిరప్రదేశేతు గుళికస్తు భుజాంతరే ఏతైరష్టవిధైర్నాగైః భూషితం భుజగోత్తమైః అని చెప్పి ఆ గరుత్మంతుల వారిని. అష్టనాగులు అంటే కనుక
మనం చూసేటువంటి సర్పజాతి ఏదైతే ఉన్నదో ఆ సర్పాలన్నిటికీ కూడా అధిపతులుగా ఉండేటువంటి 8 రకములైనటువంటి సర్ప విశేషములు ఈ అష్టనాగులు. మరి ఈ అష్టనాగులన్నిటినీ కూడా అనంతో వామకటకో యజ్ఞసూత్రంతు వాసుకి, వాసుకి అనేటువంటి నాగుణ్ణి యజ్ఞసూత్రంగా ధరించి ఉంటాట గరుత్మంతుడు. తక్షకుడు అనేటువంటి సర్పాన్ని కటిసూత్రంగా ధరించి ఉంటాట. మెడలో హారంగా కర్కోటకుడు అనేటువంటి నాగుణ్ణి ధరించి ఉంటాట. దక్షిణ కర్ణమునకు అంటే కుడి చెవికి పద్మము అనేటువంటి సర్పాన్ని, మహాపద్మము అనేటువంటి సర్పాన్ని ఎడమ చెవికి, శంఖ శిరప్రదేశేతు శిరస్సున శంఖము అనేటువంటి నాగుని, అలాగే గుళికము అనేటువంటి సర్పాన్ని భుజాలకు ఇత్యాది భూషణ అష్టనాగభూషితుడై ఆ గరుత్మంతుల వారు విరాజమానం అవుతూ ఉంటారు. అంటే గరుత్మంతుల వారిని ఒక్కసారి మనం స్మరిస్తే, గరుత్మంతుణ్ణి ఒక్కసారి నమస్కరిస్తే మనకు ఉండేటువంటి సకలములైనటువంటి సర్పదోషములు, నాగదోషములు ఇత్యాదులన్నీ కూడా దూరం అవుతాయి. అటువంటి అష్టనాగులన్నిటినీ కూడా వివిధములైనటువంటి ఆభరణాలుగా చేసుకుని సకల విష వినాశం చింతయే పక్షిరాజం అని అన్నట్లుగా ఈ నాగులలో ఉండేటువంటి విషాన్నంతా కూడా తీసివేసి వాటినే ఆభరణాలుగా ధరించినటువంటి గొప్ప కమనీయ మూర్తి ఆ యొక్క గరుత్మంతుల వారు. నమః పన్నగనద్ధాయ వైకుంఠవశవర్తినే. నిత్య నిరంతరము కూడా వైకుంఠంలో మనం దేవాలయాల్లో గమనిస్తూ ఉంటాం. ప్రతి విష్ణువాలయంలో కూడా స్వామివారికి ఎదురుగా గరుత్మంతుల వారు ఎంతో వినయ విధేయతలతో నమస్కార ముద్రలో ఉండి స్వామివారు ఎప్పుడు ఆజ్ఞాపిస్తారా, ఎప్పుడు భక్తజన రక్షణార్థమై మనం కదిలి వెళదామా అని ఉద్యుక్తుడవుతూ ఉన్నట్లుగా ఎంతో వినయ విధేయతలతో ఆ గరుత్మంతుల వారు నిత్య నిరంతరము స్వామివారి యొక్క సన్నిధానంలో తద్విష్ణోహ పరమం పదం సదా పశ్యంతి సూరజ అన్నట్లుగా స్వామివారికి ఎదురుగా నిలబడి ఎప్పుడూ కూడా కన్నార్పకుండా స్వామివారి యొక్క దివ్య దర్శనాన్ని నిర్వర్తించుకుంటూ ఉంటారు ఆ యొక్క గరుత్మంతుల వారు. అందుకే పరమాత్మకు అత్యంత ప్రియతమమైనటువంటి వాడు ఆ యొక్క గరుత్మంతుల వారు. అందుకే ఎన్ని వాహనాలున్నా సరే ప్రధానమైనటువంటి వాహనం ఏమిటి అంటే కనుక స్వామివారికి గరుడ వాహన గోవింద, గజరాజ రక్షక గోవింద అని భక్తులందరూ కూడా స్వామివారిని సంకీర్తనం చేస్తూ ఉంటారు. ఆ విధంగా నమః పన్నగనద్ధాయ వైకుంఠ వశవర్తినే, వైకుంఠాన్ని అంతటినీ కూడా ఆయన వశం చేసుకున్నాడు ఆ యొక్క గరుత్మంతుడు. ఎలాగా అంటే గనక దాసస్సఖా వాహనమాసనం ధ్వజో ఎస్తే వితానం యజనం త్రయీమయ అని అన్నట్లుగా దాసుడిగా స్వామివారికి, సఖుడిగా, వాహనముగా, అలాగే ఆసనంగా, ధ్వజంగా మనం ధ్వజారోహణ కార్యక్రమంలో చూస్తే కనుక అక్కడ కూడా గరుడ ధ్వజాన్ని ఎగురవేస్తారు కదా ధ్వజస్తంభం పైన బ్రహ్మోత్సవ ప్రారంభ సూచకంగా. అక్కడ ధ్వజంగా, అలాగే వితానంగా, వ్యజనంగా అంటే గాలిని అందించేటువంటి చామరంగా ఇత్యాది సేవలన్నిటినీ కూడా నిర్వర్తిస్తూ ఉంటాడు గరుత్మంతుడు. అందుకే అన్నమాచార్య స్వామి వారు కూడా ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు భగ్గన పగిలే అని చెప్పి వారి యొక్క సంకీర్తనల్లో వర్ణిస్తారు. అంటే స్వామివారు గరుత్మంతుడిపై అధిరోహించి వస్తూ ఉంటే ఈ దిక్కులన్నీ కూడా ఆ యొక్క రెక్కల చప్పుడుకి దిక్కులు పెక్కటిల్లే విధంగా అని చెప్పి మన వాళ్ళు చెబుతూ ఉంటారు కదా. ఆ విధంగా ఆ దిక్కులన్నీ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులు చెందుతాయట. అంటే గరుత్మంతుడి యొక్క రెక్కలను ఒక్కసారి ఆడిస్తే గనక అంత శక్తివంతమైనటువంటి వాయువు వీస్తుంది అని అన్నమాచార్య స్వామి వారు వారి యొక్క సంకీర్తనల్లో వర్ణిస్తారు. ఆ వైకుంఠాన్ని మొత్తాన్ని కూడా వశం చేసుకున్నటువంటి గరుత్మంతుడు శృతి సింధు సుధోత్పాద మందరాజ గరుత్మతే. ఈ గరుత్మంతుల వారిని దేనితో పోల్చారు అంటే గనక ఆనాడు క్షీరసాగర మథనం కోసమై దేవతలు, అసురులు వాసుకి అనేటువంటి సర్పాన్ని తాడుగా చేసుకుని
మందర పర్వతం అనేటువంటి పర్వతాన్ని కవ్వంగా చేసి ఈ క్షీరసాగర మథనం చేస్తే ఎలాగైతే అమృతం ఉద్భవించినదో ఆ విధంగా వాసుకి ఎలాగైతే మందరానికి చుట్టారో ఆ విధంగా అష్టనాగులన్నిటినీ కూడా ఆభరణాలుగా చేసుకున్నటువంటి గరుత్మంతుల వారు వేదాన్ని అంతా కూడా చిలికేటువంటి మందర పర్వతంగా ఉండి స్వామివారి యొక్క తత్వం అనేటువంటి అమృతాన్ని బయటికి తీసుకొచ్చేటువంటి మందర పర్వతంలాగా ప్రకాశిస్తున్నాడా గరుత్మంతుడు అన్నట్లుగా మన ముందు సాక్షాత్కరిస్తూ ఉన్నాడు మహానుభావుడు. దర్వీకరేంద్రాభరణాంచితాంగో మనోజ్ఞ సౌవర్ణ కిరీటధారి మహానుభావో భగవత్ప్రసన్న ఖగేశ్వరోన శుభమాతనోతు అని చెప్పి ఆ గరుత్మంతుల వారికి ఎల్లప్పుడూ కూడా మంగళాచరణాలను మనం వర్ణిస్తూ ఈ యొక్క గరుత్మంతుడి యొక్క గొప్పతనాన్ని ఇంకా తెలుసుకోవాలి అంటే గనక భగవత్ తత్వం అనేటువంటి అమృతాన్ని వేదములలోంచి తీసుకొచ్చినటువంటి మందర పర్వతంలాగా ఎలాగైతే క్షీరసాగర మథనం చేయగా అమృతం బయటికి వచ్చిందో అలాగా అష్టనాగ విభూషితుడైనటువంటి గరుత్మంతుడు వేదాలన్నింటినీ కూడా చిలకగా వేదాంత సారం ఏదైతే ఉందో ఆ సారం మొత్తం కూడా గరుత్మంతుడి ద్వారా బయటికి వచ్చిందా అన్నట్లుగా మందర పర్వతంలాగా ప్రకాశించేటువంటి ఆ గరుత్మంతుడిపై మలయప్ప స్వామి వారు అధిరోహించి ఈనాడు భక్తజనులందరినీ కూడా అనుగ్రహించడానికి ఆబాల గోపాలాన్ని అందరినీ కూడా అనుగ్రహించడానికి స్వామివారు గరుడ వాహనంపై వేంచేసి మన అందరి కామనలు కూడా తీర్చడానికి మన ముందుకు వస్తూ ఉండగా ఆ స్వామివారికి మనం నమస్కరిస్తూ నామ సంకీర్తనాన్ని నిర్వర్తించుకుంటూ శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని ఆ యొక్క దివ్యమంగళ కర్పూర నీరాజనాన్ని మనం అంతా కూడా దర్శిస్తూ నామ సంకీర్తనాన్ని చేద్దాం. ఎందుకు అంటే కలౌ కల్మష చిత్తానాం పాపద్రవ్యోపజీవినాం విధిక్రియా విహీనానాం గతిర్గోవింద కీర్తనం అని అన్నట్లుగా కృతయుగంలో కేవలం కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే స్వామివారు ప్రత్యక్షమయ్యేవారట. మరి త్రేతాద్వాపర 2 యుగాలు గడిచిపోయాయి. కలియుగానికి వచ్చేసరికి కలిపురుషుడు యొక్క మాయలు అంతా ఇంత కాదు. మనం 2 నిమిషాలు స్వామివారికి పూజ చేసుకున్నాము అని ఆ యొక్క పూజ మందిరంలో మనం కూర్చున్న వెంటనే ఏదో ఒక పనో ఏదో ఒకటి కార్యమో మనకు వచ్చి పడుతుంది. మరి అటువంటి సమయంలో స్వామివారి యందు మనస్సు లగ్నం ఎలా చేయాలి అంటే గనక సాధన ద్వారా, అభ్యాసం ద్వారా, యోగ సాధన ద్వారా మనం స్వామివారికి నిత్యము కూడా దగ్గర అవ్వచ్చు. ఇంకా సులభమైనటువంటి ఉపాయం ఏమిటి అంటే గతిర్గోవింద కీర్తనం. గోవింద అనేటువంటి నామం ఎంతో గొప్పదైనటువంటిది. ఎందుకు అంటే గాం విందతీతి గోవింద. ఆ గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలుతో ఎత్తి సమస్తములైనటువంటి గోవులను గోపాలకులను అందరినీ కూడా కాపాడినటువంటి ఆ స్వామివారికి అటువంటి సమయంలో ఇచ్చినటువంటి బిరుదం ఆ గోవిందనామం. ఎలాగైతే గోవర్ధన పర్వతాన్ని ఎత్తి వారందరినీ కూడా కాపాడాడో ఆ విధంగా మనల్నందరినీ కూడా వెంకటాచలంపై కృతేతు నారసింహోభూత్ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక అని అన్నట్లుగా ఎలాగైతే కృష్ణావతారంలో గోవులను గోపాలకులను అందరినీ కూడా రక్షించాడో, నరసింహావతారంలో భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి రక్షించాడో, అలాగే రామావతారంలో సత్పురుషులందరినీ కూడా రక్షించి దుష్టుడైనటువంటి రావణుణ్ణి సంహరించాడో, ఆ విధంగా ఈనాడు కలియుగ వైకుంఠంగా విరాజమానమవుతూ ఉన్నటువంటి తిరుమల క్షేత్రంలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని స్వామివారు ప్రతిజ్ఞ చేసినట్లుగా ఎప్పుడైతే సత్పురుషులకు హాని కలుగుతుందో, ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడప్పుడు నేను అవతారం తీసుకుని వస్తాను అని చెప్పి స్వామి చెప్పినట్లుగా ఈనాడు వెంకటేశ్వరుడుగా కలౌ వెంకటనాయకుడు
కలౌ వెంకటనాయకః అని అన్నట్లుగా కలియుగ ప్రత్యక్ష దైవంగా మన కళ్ళ ముందు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా నేత్రోత్సవంగా గరుడ వాహనారూఢుడై స్వామివారు మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. ఈ గోవిందనామ స్మరణాన్ని చేస్తూ మనం స్వామివారి యొక్క వాహన సేవా వైభవాన్ని వీక్షిద్దాం. గోవింద గోవింద. नंदनंदन ते नमो नमो सानंद हृदय ते नमो नमो नंदनंदन ते नमो नमो सानंद हृदय ते नमो नमो नंदनंदन ते नमो नमो परिपूर्ण सुधाकर वदना माधवते नमो नमो नारायण परिपूर्ण सुधाकर वदना माधवते नमो नमो नारद सनक सनंदननुत पद नलिन युगलते नमो नमो नारद सनक सनंदननुत पद नलिन युगलते नमो नमो नंदनंदनते नमो नमो सानंद हृदयते नमो नमो नंदनंदनते नमो नमो सज्जन पोषण विमल चरित ते नमो नमो समर विभीषण सज्जन पोषण विमल चरित ते नमो नमो कमनीयांग विकार विरहित विनमदुद्धरते नमो नमो कमनीयांग विकार विरहित विनमदुद्धरते नमो नमो नंदनंदनते नमो नमो सानंद हृदयते नमो नमो नंदनंदनते नमो नमो वरतरिगोंड निवास परात्पर नरमृगवरते नमो नमो वरतरिगोंड निवास परात्पर नरमृगवरते नमो नमो गुरुतर पन्नग गिरिनायक बहु नर पूजितते नमो नमो गुरुतर पन्नग गिरिनायक बहु नर पूजितते नमो नमो नंदनंदन
నందన తే నమో నమో సారీ నీ సా పని మా ప సాయి బ మరి మరి స నందనందన తే నమో నమో మరి మ సరి ని పని మ పరి మ పని సరి మరి సని ప మరి సని సరి మరి నందనందన తే నమో నమో పాప పాప మమ పాప పాపరిని పాప పాప సని పమ పసని నిని పని ని పరి సని ప మరి సని ప మ పని ని స ని సరి మరి మామ పని సరి సరి మరి రి పమ మని పప సని స పని సరి మరి సని పని సరి ని సరి ని సని పమ పని స ని ప మరి స నందనందన తే నమో నమో సానంద హృదయతే నమో నమో నందనందన తే నమో నమో గరుడమఖిల వేద నీడాధిరూఢం ద్విషత్పీడనోత్కంఠితాకుంఠ వైకుంఠ పీఠీకృత స్కంధమీడే స్వనీడా గతి ప్రీత రుద్రాసు కీర్తిస్తనా భోగ గాఢోపగూఢం స్ఫురత్కంటకవ్రాత వేధవ్యధా వేపమానద్విజిహ్వాధిపాకల్ప విష్పార్యమాణ స్ఫటావాటికారత్నరోచిశ్చటారాజినీరాజితం కాంతి కల్లోలి నీరాజితం అని ఆ గరుత్మంతుల వారిని వర్ణిస్తారు వేదాంత దేశికుల వారు. ఎలా ఉన్నాడు గరుత్మంతుల వారు అంటే కనుక మనం ఇందాక చెప్పుకున్నట్లుగా నమో నమస్తే పక్షీంద్ర స్వాధ్యాయ వపుషే నమః వాహనాయ మహావిష్ణోస్తాక్ష్యాయామిత తేజసే గరుడాయ నమస్తుభ్యం సర్వసర్పేంద్ర మృత్యవే అని అన్నట్లుగా స్వామి యొక్క ఉనికి ఎక్కడ ఉంటుంది అని మనం తెలుసుకుంటే వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవచాహం అని చెప్పి భగవద్గీతలో సాక్షాత్తుగా పరమాత్మ చెప్పి ఉన్నారు. అంటే వేదములు అన్నీ కూడా నా గురించే స్తుతిస్తున్నాయి అని చెప్పి స్వామివారు చెప్పారు కదా. యదాధారమిదం సర్వం తదాధారాయతే నమః అని చెప్పి ఆగమశాస్త్రంలో గరుత్మంతుణ్ణి వర్ణిస్తారు. అంటే ఈ సమస్త జగత్తుకు ఏదైతే ఆధారమై ఉన్నదో, ఏ పరమాత్మ అయితే ఆధారమై ఉన్నాడో అటువంటి పరమాత్మకే ఆధారంగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి ఆ యొక్క గరుత్మంతుడు. ఆ గరుత్మంతుల వారి యొక్క వైభవాన్ని వర్ణిస్తారు వేదాంత దేశికుల వారు. గరుడమఖిల వేద నీడాధిరూఢం అని చెప్పి అన్నారు. అంటే ఒక పక్షి గూటిలో ఉంటుంది. మరి గరుత్మంతుల వారికి గూడును చెప్పాలి అంటే కనుక ఎంతో కష్టపడాలి. ఎందుకు అంటే పక్షులలో ఉత్తమమైనటువంటి పక్షి గరుత్మంతుడు అని మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం. ఏదో చిన్న పిచ్చుక అయితే కనుక చిన్న గూడు కట్టుకుంటుంది. మరి గరుత్మంతుడికి నివాసం ఏది అంటే కనుక అఖిల వేద నీడాధిరూఢం. ఋగ్యజుస్సామాధర్వణములు అనేటువంటి వేదములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గరుత్మంతుడికి నివాసం అట. అంటే స్వామివారి యొక్క తత్వం మనకు అర్థం కావాలి అంటే కనుక గరుత్మంతుణ్ణి ఒక గురువుగా మనం స్వీకరించి, ఆచార్యుడుగా గరుత్మంతుణ్ణి మనం స్వీకరించి స్వామి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే స్వామి యొక్క తత్వం ఎక్కడ తెలుస్తుంది అని మనం చెప్పుకున్నామంటే వేదములలో తెలుస్తుంది. మరి ఆ వేదస్వరూపుడు ఎవరు అంటే గరుత్మంతుడు. అటువంటి గరుత్మంతుల వారిని మనం ఆచార్యుడిగా చేసుకుంటే కనుక స్వామి యొక్క తత్వం మనకు చాలా బాగా అర్థమవుతుంది. ఇంకా మనం చెప్పుకోవాలి అంటే కనుక నిత్యం గృహే దేవాయతనే వా భక్త్యా భగవంతం నారాయణం అర్చయేత్ అని వైఖానస భగవచ్శాస్త్రంలో చెప్పినట్లుగా నిత్యము కూడా శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని చెప్పి నవవిధ భక్తి మార్గములు తెలియజేసినట్లుగా తేషు అర్చనం సర్వార్థ సాధనం స్యాత్ అని చెప్పినట్లుగా ఈ అర్చనాన్ని మనం నిర్వర్తించగా మనకు అవసాన దశ వచ్చినప్పుడు శంఖచక్రధర శ్యామలాంగ చతుర్భుజో భూత్వా గగనే గరుడారూఢ అని చెప్పి ఆగమశాస్త్రంలో మోక్ష మార్గాన్ని వర్ణిస్తారు. అంటే మనం పరమాత్మగా మారిపోతాం మోక్ష సామ్రాజ్యానికి వెళుతున్నప్పుడు.
మరి స్వామివారు గరుడ వాహనంపై అధిరోహిస్తే మనలో ఉండేటువంటి జీవుడు ఎవరైతే ఉన్నారో ఆ జీవుడు కూడా స్వామివారికి అర్చనాన్ని చేసి చేసి స్వామిగా సారూప్యం చెంది అప్పుడు ఈ జీవుణ్ణి పరమాత్మ దగ్గరకు చేర్చడానికి గాను గరుత్మంతుడు వస్తాడట. అలాగా స్వామికి మనకు మధ్యలో వారధిగా ప్రవర్తించేటువంటి గొప్ప పరమాత్మ అయినటువంటి గరుత్మంతుల వారు, ఆ గరుత్మంతుల వారిపైన శ్రీనివాస ప్రభువు ఈనాడు అధిరోహించి భక్తజనులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలుగజేస్తూ ఉన్నారు. అటువంటి వేదస్వరూపుడైనటువంటి గరుత్మంతుల వారిని మనం నమస్కరించడం ద్వారా సువర్ణవర్ణో భుజగోపవీతి నాగాంతకో విష్ణురథస్సుపర్ణ ప్రహ్లాదవద్ భాగవతాగ్రగణ్య ఖగేశ్వరోన శుభమాతనోతు. భాగవతోత్తములందరికీ కూడా అగ్రగణ్యుడు కదా ఆ యొక్క గరుత్మంతుడు. అటువంటి గరుడ వాహనం పైన స్వామివారు ఈనాడు మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ ఉన్నారు. సాక్షాత్తుగా ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవులలో కూడా నేను ఉన్నాను అని చెప్పి పరమాత్మ చెప్పి ఉన్నాడు అంటే కనుక సమస్త జీవరాశులు కూడా పరమాత్మ యొక్క స్వరూపాలే. మరి ఇన్ని విధాలుగా ఎందుకు అంటే కనుక గరుత్మంతుడిగా ఉండి దాస్యభక్తిని తెలియచేయాలి కాబట్టి ఆ గరుత్మంతుడిగా స్వామివారు నిత్య నిరంతరము కూడా దాస్యభక్తిని ఎలా స్వామి యందు, అందుకే భగవద్గీతలో కూడా బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే దదామి బుద్ధియోగంతం అని చెప్పి అంటారు. మనకు స్వామిని ఆశ్రయించాలి అనేటువంటి బుద్ధిని ప్రసాదించేది కూడా సాక్షాత్తుగా స్వామి అట. అంటే మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఉన్నటువంటి సమస్త జీవులలో కూడా సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్ వేద విదేవ చాహం అని గీతలో పరమాత్మ చెప్పినట్లుగా అన్ని జీవరాశుల యందు కూడా అన్ని జీవరాశుల యొక్క హృదయములలో హృత్పద్మాలలో సకల ప్రాణి హృదంతరాళమున భాస్వజ్యోతియై వెలుగొందు సూక్ష్మకలుండ అచ్యుతుండయ్యడన్నని చెప్పినట్లుగా సమస్త జీవరాశుల్లో కూడా స్వామివారి యొక్క తత్వం ఎప్పుడూ కూడా నిండి ఉంటుంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అని చెప్పినట్లుగా పోతనామాత్యుల వారు అందుకే అంటారు, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంత అపార భూతదయు. అసలు భూతదయ అంటే ఏమిటి అంటే ప్రతి ఒక్క జీవిలో కూడా పరమాత్మ యొక్క తత్వాన్ని మనం వీక్షిస్తే గనక ఈ ప్రపంచమంతా కూడా భగవన్మయమైపోతుంది. ప్రతి జీవిలో కూడా స్వామివారిని మనం వీక్షించడం అంటే గనక ఒక ప్రహ్లాదుడు ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రణి అని చెప్పి ఏ భయము కూడా లేకుండా నాయన ఈ వస్తువులో కాదు ఆ వస్తువులో కాదు ఈ జీవిలో కాదు ఆ జీవిలో కాదు సమస్త స్తంభాది బ్రహ్మ పర్యంతం అన్నిట్లో కూడా నుండి ఉన్నాడురా పరమాత్మ. నీకు చూడడం రాదు కానీ నీకు చూడడం కనుక అలవాటైతే ప్రతి ఒక్క జీవిలో ప్రతి ఒక్క రాయిలో ప్రతి ఒక్క పుట్టలో ప్రతి ఒక్క చెట్టులో కూడా పరమాత్మ కనిపిస్తాడు అని చెప్పి ప్రహ్లాదుడు చెప్తాడు. ఆ విధంగా సృష్టిలో ఉండేటువంటి సమస్త జీవరాశులలో సూర్యచంద్రాదులలో యదాదిత్యగతం తేజో జగద్భాసయతే కిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం అని అన్నట్లుగా నిత్యము కూడా ప్రాతకాలాన సూర్యోదయం జరుగుతుంది. ఒక్కనాడు సూర్యుడు రావడం మానేస్తే మనందరి పరిస్థితి ఏమవుతుంది? జగచ్చక్షు అని చెప్పి అన్నారు. ఈ జగత్తుకంతా కూడా కన్ను వంటివాడు కళ్ళు వంటివాడు ఆ యొక్క సూర్యనారాయణ స్వామివారు. అటువంటి సూర్యుడు కనుక ఉదయించకపోతే మనకందరికీ ఆహారం అందదు. మరి ఆ సూర్యుడు ఎవరికి భయపడి పనిచేస్తున్నాడు? భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇతి అని చెప్పి వేదం చెబుతూ ఉన్నది. భీషాస్మాత్ వాతః పవతే, మనకు తెలియకుండానే మనం ప్రాణవాయువుని తీసుకుంటూ ఉంటాం. అటువంటి ప్రాణవాయువు మనకు ఎలా అందుతున్నది అని ఒక్కసారి ఆలోచిస్తే దానికి కారణం పరమాత్మ.
భీషోదేతి సూర్య, సూర్యుడు ఎవరు చెప్తే ఉదయిస్తున్నాడు? ఆ సూర్యుడిని మనం శాసించగలమా? ఈనాడు తాపంతో, ఎక్కువ తాపంతో విరాజమానంగా ప్రకాశిస్తూ ఉన్నాడు ఈ సూర్యుడు. అందుకని కొంచెం తాపం తగ్గించుకోవయ్యా నువ్వు, నాకు బాధగా ఉంది అంటే కనుక ఆ సూర్యుడు తాపాన్ని తగ్గించుకుంటాడా? ఎవరికి భయపడి సూర్యుడు పని చేస్తున్నాడు అంటే భీషోదేతి సూర్య, అది కూడా పరమాత్మ వల్లే. భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ, ఈ సృష్టిలో ఉండేటువంటి సమస్త జీవరాశులలో కూడా ఆయనే నిండి ఉండి ఏ కార్యం ఎలా నిర్వర్తించాలో, ఏ సమయానికి ఏది అవ్వాలో ఆ స్వామివారే నిత్య నిరంతరము కూడా తానే కర్త కర్మ క్రియ అన్నీ తానే అయి ఈ యొక్క ప్రపంచాన్నంతా కూడా నడిపిస్తూ ఉన్నారు ఆ యొక్క శ్రీనివాస ప్రభువు. అటువంటి స్వామివారు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం అని అన్నట్లుగా సమస్త జీవుల యందు కూడా ప్రవేశించి యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం అని ధ్రువుడు వర్ణించినట్లుగా సమస్త ప్రాణులలో కూడా ఆ స్వామివారు నిండి నిబిడీకృతమై ఉండి సమస్త కార్యములన్నిటినీ కూడా నిర్వర్తింపజేస్తూ ఉన్నారు అత్యంత వైభవోపేతంగా. ఈనాడు మనం స్వామివారిని మనం చూస్తున్నాము, వీక్షిస్తున్నాము, ఈ కథాశ్రవణాన్ని వింటున్నాము, స్వామికి సంబంధించినటువంటి లీలా విశేషాలను మనం వింటున్నాము అంటే ఈ బుద్ధిని ప్రసాదించింది కూడా స్వామివారే మనకి. ఆ బుద్ధి కనుక మనకు లేకపోతే మనం స్వామివారి యొక్క దర్శనాన్ని ఎప్పుడూ కూడా చేసుకోలేం. అటువంటి బుద్ధిని ఎల్లప్పుడూ కూడా మనకు ప్రసాదించమని స్వామివారికి నమస్కరిస్తూ గోవింద గోవింద. శ్రీత గోకుల బృంద గోవింద, శ్రీత గోకుల బృంద పావన జయ జయ పరమానంద, పావన జయ జయ పరమానంద గోవింద, శ్రీత గోకుల బృంద గోవింద, శ్రీత గోకుల బృంద పావన జయ జయ పరమానంద, పావన జయ జయ పరమానంద. జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ, జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ. గగన శ్యామ ఘనరిపు భీమా అగణిత రఘువంశాంబుధి సోమ, గగన శ్యామ ఘనరిపు భీమా అగణిత రఘువంశాంబుధి సోమ, గగన శ్యామ ఘనరిపు భీమ అగణిత రఘువంశాంబుధి సోమ, గగన శ్యామ ఘనరిపు భీమ అగణిత రఘువంశాంబుధి సోమ. గోవింద శ్రీత గోకుల బృంద పావన జయ జయ పరమానంద, పావన జయ జయ పరమానంద.
కారోత్తుంగ శరదిభంగ ఫణిశయనాంగ గరుడ తురంగ కారోత్తుంగ శరదిభంగ ఫణిశయనాంగ కరుణాపాంగ కమలాసంగ వర శ్రీ వెంకటగిరిపతిరంగ 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 గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద పావన జయ జయ పరమానంద గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద అని చెప్పి ఆ స్వామివారి యొక్క దివ్య సంకీర్తనాన్ని ఇప్పటివరకు కూడా మనం విన్నాం. స్వామి పుష్కరిణి మనకు కనిపిస్తూ ఉన్నది. దివ్యమైనటువంటి సమస్త అన్నిటికీ కూడా రారాజు స్వామి పుష్కరిణి. అటువంటి స్వామి పుష్కరిణిని వీక్షించడం ద్వారానే ఘోరమైనటువంటి పాతకములన్నీ కూడా దూరం అయిపోతాయట. అటువంటి స్వామి పుష్కరిణి తీరంలో జరిగేటువంటి ఈ గరుడ వాహన సేవా భాగ్యాన్ని మనం ఎంతో వైభవోపేతంగా కన్నుల పండువగా కోలాట ప్రదర్శనల నడుమ దివ్యమైనటువంటి వాద్యములతో స్వామికి ఒక మహారాజు ఎలాగైతే తన ఉత్సవాన్ని నిర్వర్తింపచేసుకుంటాడో చతురంగ బలాలతో, ఆ విధంగా భక్తజనులంతా కూడా స్వామివారి యొక్క సైన్యంగా ఈనాడు బలం విష్ణోః ప్రవర్ధతాం అని చెప్పినట్లుగా ఆ స్వామివారికి బలం చేకూర్చేటువంటిది ఏమిటి అంటే మనం చేసేటువంటి సత్కార్యక్రమములు, అలాగే మనం చేసేటువంటి నామ సంకీర్తనం వల్ల స్వామివారికి ఇతోధికంగా తేజస్సు వెలుగొంది ఇతోధికంగా భక్తజనులందరినీ కూడా అనుగ్రహించడానికి గాను ఎప్పుడూ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు ఆ యొక్క స్వామివారు. అదేమిటి ఉంటుందా అని మనం ఆలోచిస్తే గనక ఉడతా భక్తి అనేటువంటి చిన్న మాటను మన పెద్దవాళ్ళు వాడతారు. రాముడంతటి వాడికి కూడా ఈ సముద్ర తీరంలో నుంచుని అవతలకి బాణం వేస్తే రామబాణం వెళ్ళి రావణ సంహారం చేసి రాగలదు. కానీ వానరుల సహాయం తీసుకున్నాడు. అలాగే చిన్ని ఉడత కూడా ఆ రాముడికి సహాయం చేసింది. అంటే మనందరము కూడా ఏదో స్వామివారు మనల్ని రక్షిస్తారులే, మనల్ని సృష్టించింది ఆయనే కాబట్టి ఈ స్థితి కార్యక్రమాన్ని కూడా ఆయనే నిర్వర్తిస్తారు, ఆయన మీద భారం వేసి మన కార్యక్రమాలను మనం చేసుకుందాము అని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోకూడదు. స్వామివారు జగద్రక్షణాన్ని చేస్తున్నారు కాబట్టి ఈ జగద్రక్షణలో స్వామివారికి ఏమైనా అలసట కలుగుతుందేమో, మనం చేసేటువంటి సేవా కార్యక్రమాల వల్ల, మనం చేసేటువంటి కైంకర్యముల ద్వారా ఇంకా ఇతోధికంగా స్వామి మనల్ని అనుగ్రహించాలి అని చెప్పి నిత్య నిరంతరము కూడా ఆ స్వామివారి యందు ప్రపత్తి భావనతో శరణాగతితో ఆ స్వామివారిని మనం నిత్య నిరంతరము కూడా సేవిస్తూ ఉండాలి. అటువంటి స్వామి ఈనాడు గరుడ వాహనం మీద కదిలి వస్తూ ఉంటే ఆ ఘట్టం చూడడానికి ఎలా ఉన్నది అంటే, గ్రాహగ్రస్తే గజేంద్రే రువతి సరభసంతార్క్ష్యమారుహ్య ధావన్ వ్యాఘూర్ణన్మాల్యభూషా వసన పరికరో మేఘగంభీర ఘోష అని అన్నట్లుగా ఆనాడు గజేంద్ర మోక్షంలో గజేంద్రుణ్ణి రక్షించడానికి గాను పరుగు పరుగున ఎలాగైతే స్వామివారు విచ్చేశారో, ఆర్తత్రాణ పరాయణస్స భగవాన్ నారాయణో మే గతి అని ఒక్కసారి మనం నమస్కరించి, స్వామి నేను ఆర్తితో నిన్ను శరణు వేడడం తప్ప ఏమీ చేయలేనయ్యా, నేను అశక్తుణ్ణి అని చెప్పి శరణాగతి చేస్తే కనుక
పరుగు పరుగున వచ్చి ఎలాగైతే గజేంద్రుణ్ణి రక్షించాడో ఆ విధంగా మనల్నందరినీ కూడా స్వామివారు రక్షిస్తారు. ఎందుకు అంటే గజేంద్రుడు అంటే అది మానవుళ్లాగా జ్ఞానం ఉన్నటువంటి జీవి కాదు. మరి జ్ఞానం లేనటువంటి ఆ గజాన్నే రక్షించాడు అంటే జ్ఞానం ఉండి ఆ జ్ఞానమును సక్రమంగా ఉపయోగించుకుంటూ స్వామివారి యొక్క పదపద్మాల చెంత మన యొక్క మనస్సును ఉంచి ప్రార్థిస్తే మనల్ని అందరినీ కూడా రక్షించడా. నారాయణుడీతడు నరులాల మీరు శరణనరో మిమ్ముగాచీని అని చెప్పి అన్నమాచార్య స్వామివారు అంటారు కదా. ఆ విధంగా మనం శరణు వేడడమే ఆలస్యం. శరణు వేడిన వెంటనే స్వామివారు అనుగ్రహిస్తారు మనల్నందరినీ కూడా. భక్త వాత్సల్యుడు, భక్తజన వాత్సల్యుడు. ఇంతమంది భక్తజనం స్వామివారి మీద నమ్మకం పెట్టుకొని వస్తూ ఉంటే వారందరి యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని నిత్య నిరంతరము కూడా నిలుపుతూ కొలిచిన కొంగు బంగారు దైవంగా స్వామివారు వెంకటాచలంలో భక్తజన సంరక్షణార్థమై అర్చారూపంలో వెలుగొందుతూ నిత్యము నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవములన్నీ కూడా శ్రీవైఖానస భగవత్ శాస్త్రోక్తముగా అందుకుంటూ సమస్త లోకానికి కూడా శాంతిని కలగజేస్తున్నటువంటి పరమాత్మ మలయప్ప స్వామివారు. అటువంటి స్వామిని ఈనాడు మనం శరణాగతి చేస్తూ గజేంద్రుణ్ణి ఎలాగైతే రక్షించావో, ద్రౌపదిని ఎలాగైతే ఆపదలో ఉండగా రక్షించావో, ఆ విధంగా ఈ సంసారం అనేటువంటి సాగరంలో భవసాగరంలో నిత్య నిరంతరము కూడా ఎన్నో జన్మలను ఎత్తుతూ ముకుంద మూర్ధనా ప్రణిపత్యయాచే భవంతమేకాంతమియంతమర్థం అవిస్మృతిస్త్వచ్చరణారవిందే భవే భవే మేస్తు భవత్ప్రసాదాతని అన్నట్లుగా కులశేఖరుల వారు స్వామివారిని స్తుతిస్తారు. ఏమని అంటే, స్వామివారి యొక్క పదపద్మాలు చెంత నా శిరస్సును ఉంచి ఒక్కటే కోరిక. ఏమిటి అంటే, నాకు ధనం కావాలనో లేదంటే నాకు ఆస్తులు కావాలనో అంతస్తులు కావాలనో కాదు. ముకుందమూర్ధన ప్రణిపత్య యాచే స్వామి, నిన్ను ఒక విషయం యాచిస్తున్నాను. ఏమిటి అంటే, భవంతం ఏకాంతం ఇయంతమర్థం అవిస్మృతిస్త్వచ్చరణారవిందే భవే భవే మేస్తు భవత్ప్రసాదాత్. ఎల్లప్పుడూ కూడా నేను ఏ అవస్థలో ఉన్నా సరే, దివివా భువివా మమాస్తు వాసో నరకేవా నరకాంతక ప్రకామం అవధీరిత శారదారవిందౌ చరణౌ తే మరణేపి చింతయామి అని అన్నట్లుగా రేఖామయ ధ్వజసుధా కలశాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖచక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్వచిహ్నై అన్నట్లుగా అమృత కలశము, అలాగే ధ్వజము, అంకుశము, సుదర్శనము ఇత్యాదులన్నీ కూడా వర్ణచిహ్నాలు అన్నీ కూడా వేటి మీద అయితే కలిగి ఉన్నాయో నీ యొక్క పదపద్మములు, ఆ యొక్క పదపద్మములు యొక్క స్మృతి ఎప్పుడూ కూడా నా యొక్క మనస్సులోంచి పోకూడదయ్యా. నేను ఎక్కడ ఉన్నా సరే, దివివా భువివా మమాస్తు వాసో, నా యొక్క పుణ్యం బాగుండి నేను స్వర్గలోకానికి వెళ్ళానా, అక్కడైనా సరే స్వర్గభోగాలను అనుభవిస్తూ నిన్ను మర్చిపోకూడదు. లేదు, నా పాప బాహుళ్యం ఎక్కువయ్యి నరకంలో యముడి చేత నేను బాధలు పడుతూ ఉన్నానా, అప్పుడు కూడా ఆ బాధలో కూడా నిన్ను మర్చిపోకూడదయ్యా. అటువంటి అవిస్మృతిని నాకు కలిగించు స్వామి అని చెప్పి ఆ స్వామిని ప్రార్థిస్తూ ఉంటారు కులశేఖరుల వారు. ఆ విధంగా అనన్య శరణాగతిత్వాన్ని ఎల్లప్పుడూ కూడా స్వామి యందు మనం ప్రదర్శిస్తూ ఉంటే ఆ గజరాజులు ఎంత వైభవంగా సోయగంగా గజగమన అన్నట్లుగా నడిచి వస్తూ ఉన్నాయో, ఎంత సౌందర్యవంతంగా ఆ యొక్క గరుడ వాహన సేవా వైభవాన్ని మనం వీక్షిద్దాం. గోవింద గోవింద. మాధవా కేశవ మధుసూదన, మాధవా కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. మాధవా కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం.
గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష నామత్రయాధీశ నమో నమో నామత్రయాధీశ నమో నమో మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరి సంకర్షణ అధోక్షజా పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరి సంకర్షణ అధోక్షజా నరసింహ హృషీకేశ నగధరా త్రివిక్రమ నరసింహ హృషీకేశ నగధరా త్రివిక్రమ శరణాగత రక్ష జయ జయ సేవే శరణాగత రక్ష జయ జయ సేవే మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం महित जनार्दन मध्य कूर्म वराह सहज भार्गव बुद्ध जयतुरग कल्की महित जनार्दन मध्य कूर्म वराह सहज भार्गव बुद्ध जयतुरग कल्की विहित विज्ञान श्री वेंकटेश शुभकरं विहित विज्ञान श्री वेंकटेश शुभकरं अहमिह तव पददास्यम् अनिशं भजामि अहमिह तव पददास्यम् अनिशं भजामि माधवा केशव मधुसूदन विष्णु श्रीधरा पदनखं चिन्तयामि यूयं माधवा केशव मधुसूदन विष्णु श्रीधरा पदनखं चिन्तयामि यूयं चिन्तयामि यूयं चिन्तयामि यूयम् అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేపి వక్తుం సమర్థోపి నవక్తి కశ్చిదహో జనానాం వ్యసనాభిముఖ్యం అని చెప్పి ముకుందమాలా స్తోత్రంలో వర్ణిస్తారు కులశేఖరుల వారు. ఇప్పటివరకు కూడా నామ సంకీర్తనాన్ని మనం విన్నాం. అన్నమాచార్య స్వామి వారు పద కవితా పితామహులు, తెలుగు ఆళ్వార్లు అని చెప్పి అంటారు అన్నమాచార్య స్వామి వారిని. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనఖం చింతయామి యూయం వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణ అచ్యుత దామోదర అనిరుద్ధ దైవ పుండరీకాక్ష నామత్రయాధీశ నమో నమో. వారి యొక్క సంకీర్తనంలో ఇక ఏ పదాలు కూడా లేవు. అనంత నామధేయాలు కలిగినటువంటి స్వామివారి యొక్క నామములు మాత్రమే. అదే కులశేఖరుల వారు కూడా చెబుతూ ఉన్నారు. ఏమని అంటే అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి వక్తుం సమర్థోపి నవక్తి కశ్చిత్. అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవ ఇత్యాది నామాలన్నిటికీ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క చరిత్ర ఉన్నది. ఏ నామము కూడా తక్కువది కాదు. హరినామాన్ని చేస్తే హరిర్హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృత అనిచ్చయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావక అన్నట్లుగా
మనకు ఉండేటువంటి సమస్త పాపములన్నిటినీ కూడా ఒక్కసారి దగ్ధం చేసేటువంటి హరినామం. హరి అను 2 అక్షరములు హరించును పాతకములు అని చెప్పి అంటారు కదా, ఆ యొక్క హరినామం. గోవిందనామం ఇత్యాది నామములన్నీ కూడా వెంకటేశ్వరుని నామం. ఇంకా ఎందుకు అంటే సర్వపాపాని వేంప్రాహు కటస్తద్దాహ ఉచ్యతే. ఓం నమో వెంకటేశాయ అనేటువంటి నామాన్ని మనం ఉచ్చరించడం వల్ల మనకు పురాకృతములైనటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, అంటే మనం ఈనాటి వరకు చేసినటువంటి పాపములన్నీ కూడా తొలగిపోతాయట. మరి ఇన్ని నామములు ఉన్నాయి కదా, ఈ నామాలను పలకాలి అంటే మనం ఏమైనా కష్టపడాలా, ఏమైనా శ్రమ చేయాలా, లేదంటే ఎక్కడికైనా వెళ్ళాలా అంటే మనం ఉన్న చోటు నుంచి ఒక్కసారి స్వామివారిని స్మరించి ఈ నామం సునాయాసంగా పలకగలం. మరి ఈ మానవుడికి ఎన్నో వ్యసనములు, ఎన్నో కార్యములు ఉన్నాయి. ఇటువంటి కార్యములన్నిట్లో కూడా పడిపోయి ఇదే నిజమైనటువంటి జీవనం అనుకుని భ్రమలో ఉన్మత్తభూతమైనటువంటి ఈ మాయా ప్రపంచంలో నిత్య నిరంతరము కూడా జీవిస్తూ మరలా జన్మ తీసుకోవాల్సి వచ్చేటువంటి పరిస్థితిని మానవుడు ఎప్పుడూ రప్పించుకుంటూ ఉన్నాడు. మరి ఎప్పటికీ జ్ఞానం కలుగుతుంది ఈ మానవుడికి అంటే కనుక స్వామివారిని సేవిస్తూ ఉండగా ఏదో ఒక రోజుకి ఆ జ్ఞానాన్ని స్వామియే ప్రసాదిస్తారు. ఆ విధంగా జ్ఞానాన్ని ప్రసాదించేంత వరకు స్వామివారి యొక్క నామాన్ని ఆర్తాః విషణ్ణాః శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి అని అన్నట్లుగా మనం అందరం కూడా ఆర్తులమే. ఈ నిమిషాన ఆనందంగా ఉంటాం, కానీ దుఃఖం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆనందంగా ఉన్నంతకాలం నా అంతటి వాడు లేడు అని చెప్పి పొంగిపోతూ ఉంటాం. దుఃఖం వచ్చిన వెంటనే పరమాత్మని దూషించడం ప్రారంభిస్తాం. అసలు పరమాత్మ అనేటువంటి వాడు ఉన్నాడా? ఆ పరమాత్మ నాకు కష్టం వస్తూ ఉంటే ఏం చేస్తున్నాడు చూడకుండా అంటే, ఆ కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని భరించగలిగేటువంటి శక్తిని ఇచ్చింది కూడా పరమాత్మేరా అని చెప్పి ఆ పరమాత్మ నిత్య నిరంతరము కూడా మనం తెలియచేస్తూ ఉంటారు. ఆ పరమాత్మ ఎవరో ఒకరి రూపంలో. ఆ విధంగా మన యొక్క కష్టాలన్నిటినీ కూడా దూరం చేసేటువంటి శక్తి. కర్మవశాత్తు కొన్ని క్లేశములు, కొన్ని కష్టములు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని తప్పించడం పరమాత్మ వల్ల కూడా కాదు, కానీ అటువంటి కష్టములు వచ్చినప్పుడు వాటిని భరించేటువంటి శక్తిని పరమాత్మ ఎల్లప్పుడూ కూడా ప్రసాదిస్తాడట. అందుకే నామస్మరణాన్ని నిత్యం మనం నిర్వర్తించుకోవడం వల్ల నామస్మరణే ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామహరే కృష్ణహరే తవ నామ వదామి సదా నృహరే అని చెప్పి అంటారు. ఈ కలిసంతరణకు సులభోపాయం ఏది అంటే కనుక కేవలం నామస్మరణం మాత్రమే. కలవుతు స్మరణాన్ముక్తి. ముక్తి దేనివల్ల కలుగుతుంది కలియుగంలో? యజ్ఞయాగాదులు చేయడం వల్ల, లేదంటే దాన ధర్మాలను చేయడం వల్ల, తపస్సులను చేయడం వల్ల అని అంటే కనుక ఇవేవి కూడా చేయక్కర్లేదు. మనం ఉన్న చోటు నుండే ఏకాగ్ర చిత్తంతో ఒక్కసారి నామస్మరణాన్ని గనక మనం నిర్వర్తిస్తే ఈ కలి ఏదైతే ఉందో, ఈ కలి అనేటువంటి సాగరం ఏదైతే ఉందో దాన్నంతటినీ కూడా దాటగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను స్వామివారు మనకు ప్రసాదిస్తారు అని చెప్పి మన యొక్క పురాణాల్లో కూడా చెబుతూ ఉన్నారు. ఆ విధంగా ఈ సంసార సాగరాన్ని దాటించేటువంటి నావగా పరమాత్మ యొక్క నామస్మరణాన్ని మనం చేసుకుని ఈ సంసారంలోనే కొట్టిమిట్టాడుతూ ఉండక స్వామి యొక్క పదపద్మములను ఆశ్రయించి మనము నిత్య నిరంతరము కూడా శరణాగతిని గనక చేసినట్లయితే ఆ స్వామి ఎల్లప్పుడూ కూడా గజేంద్రుణ్ణి ఎలా రక్షించాడో, ద్రౌపదీదేవిని ఎలా రక్షించాడో, వారంతా కూడా కష్టం వచ్చిన సమయంలో పరమాత్మను వేడుకోలేదు. మనం అనుకోవచ్చు గజేంద్రుడు పోరాడి 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 చివరిలో నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపొందగున్ దీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని చెప్పి చివరిలో ఎప్పుడో శరణాగతి చేశాడు కదా. ఆ శరణాగతికే పరమాత్మ వచ్చేసాడా వైకుంఠం నుంచి అంటే గనక మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఆ గజేంద్రుడు ఇతఃపూర్వం ఇంద్రద్యుమ్న మహారాజుగా కొన్ని కోట్ల నారాయణ మంత్రానుష్ఠానాన్ని నిర్వర్తించాడు.
ఆ నారాయణ మంత్రానుష్ఠానం యొక్క ఫలంగా జంతువుకు ఎప్పుడూ కూడా పరమాత్మ గుర్తు రావడం అనేటువంటిది జరగదు. ఆ పూర్వజన్మ కృత పుణ్యం ఏదైతే ఉన్నదో అది ఒక్కసారి స్మృతిగా వచ్చి ఆ గజేంద్రుడికి పరమాత్మ గుర్తొచ్చే విధంగా చేసిందట. అటువంటి స్మృతి మనకు ఎప్పుడు కలుగుతుంది అంటే గనక మన నిత్య నిరంతరము కూడా స్వామివారి యొక్క నామస్మరణాన్ని చేస్తూ ఉంటేనే కలుగుతుంది. అదుకో ఆచార్య స్వామివారు ఎంతో వైభవోపేతంగా ఆ యొక్క పుష్కరిణికి నక్షత్ర నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ అని చెప్పి అన్నమాచార్య స్వామి వారు వర్ణిస్తారు. సకల తీర్థములు కూడా ఈ యొక్క పుష్కరిణిలో ఉంటాయి అని చెప్పి అటువంటి దివ్యమైనటువంటి స్వామి పుష్కరిణికి నీరాజనాన్ని సమర్పించిన తర్వాత మలయప్ప స్వామి వార్లకు అలాగే గరుత్మంతుల వారికి కర్పూర నీరాజనాన్ని సమర్పించి మనందరికీ కూడా దర్శింపచేస్తూ ఉన్నారు. మనమంతా కూడా సభక్తికంగా వీక్షించి నమస్కరిద్దాం. ఈ యొక్క నామస్మరణాన్ని మనం చేస్తూ ఉండగా చివర అవసాన దశ ఏదైతే ఉన్నదో ఆ అవసాన దశలో స్వామివారి యొక్క స్మృతి కలగకపోతే గనక మనం ఈ జీవనాన్ని ఎంత నిర్వర్తించినా సరే ఉపయోగం ఉండదు. మనం చివరి దశలో ఏదైతే భావనలను చేస్తామో ఏదైతే స్మృతి ఉంటుందో మనకి అవి మాత్రమే ఆ యొక్క అంటే మనం ఏదైతే ఆలోచనని మనం చేస్తామో ఆ విధమైనటువంటి జన్మలను మరలా తీసుకుంటాము అని చెప్పి పరమాత్మే సాక్షాత్తుగా చెప్పారు. అంటే పరమాత్మ గురించి మనం ఆలోచిస్తే గనక పరమాత్మ సన్నిధికి చేరుకుంటాం. లేదు ఏదో జీవి గురించో లేదంటే మన గృహం గురించో లేదంటే ధనం గురించో మరలా కనుక మనం ఆలోచిస్తూ ఉంటే మరలా ఈ యొక్క జీవనయానం అంతా కూడా చేయవలసి వస్తుంది. మరి ఆ స్మృతి ఎలా వస్తుంది మనకు అంటే కనుక నిత్య నిరంతరము కూడా సర్వకాల సర్వావస్థల యందు సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం అని అన్నట్లుగా సర్వకాల సర్వావస్థల యందు కూడా అంటే నిద్రలో కూడా స్వామివారి యొక్క నామస్మరణాన్ని మనం నిర్వర్తించాలి. అది సాధ్యం అవుతుందా అంటే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. ఎల్లప్పుడూ కూడా ఏదో ఒక నామాన్ని మన నాలుకకు అలవాటు చేస్తే గనక ఎల్లప్పుడూ ఆ యొక్క నామం మన నోట్లోనే నిత్యము కూడా ఉంటుంది. అటువంటి దివ్యమైనటువంటి నామస్మరణ చేసి ముక్తి పొందినటువంటి వారు ఎందరో మంది భాగవతోత్తములు ఉన్నారు. వారి చరిత్రలన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటే మనకు ఎంతో భగవద్భక్తి పెరుగుతూ ఉంటుంది. ప్రహ్లాదుడు ఎన్ని హింసలు పెట్టినా సరే పరమాత్మ ఉన్నాడు అనేటువంటి భావనతో ఆ యొక్క నరహరి రూపాన్ని వ్యక్తం చేసినటువంటి భక్తుడు ప్రహ్లాదుడు. ఇందు గలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు అని చెప్పి సాధారణమైనటువంటి విషయం కాదు ప్రహ్లాదుడి విషయం. ఎందుకు అనంటే ఆయన్ని పాములతో సంహరించాలని చూశారు, లేదు సముద్రంలో పాడేయాలని చూశారు, పర్వతంపై నుంచి కిందకి తోయాలని చూశారు, సాక్షాత్తుగా కన్న తండ్రే విషం పెట్టి సంహరించాలని చూశాడు. ఆ ప్రహ్లాదుడు ఎప్పుడూ కూడా నమ్మకం కోల్పోలేదు, ఎప్పుడూ కూడా భయపడలేదు. ఎప్పుడూ ఆ ప్రహ్లాదుడికి ఏకాగ్రచిత్తంగా ఉన్నది ఏమిటి అంటే భగవద్భక్తి అనేటువంటిది. ఆ భగవంతుడితో మనం రమించడం అనేటువంటిది మొదలైనది అంటే కనుక ఈ లోకంలో ఉన్నటువంటి లౌకికములైనటువంటి దుఃఖములు ఏవీ చేయలేవు మనల్ని. ఎందుకు అంటే కనుక నిత్యానందుడైనటువంటి స్వామివారిని మనం ఒక పక్క అనుభవిస్తూ ఉండగా ఈ లౌకికములైనటువంటి దుఃఖములన్నీ కూడా మనల్ని ఏమి చేయగలవు? ఏమీ చేయలేవు. అటువంటి నిత్యానందుడైనటువంటి స్వామివారు ఈనాడు గరుడ వాహన సేవను నిర్వర్తించుకుంటూ మరలా ఆలయంలోకి వేంచేయడానికే ఈ వాహన మండపానికి తిరిగి వెళుతూ ఉన్నారు ఆ యొక్క గరుత్మంతుల వారిపైన. భక్తజనులందరూ కూడా ఇప్పటి వరకు నేత్రోత్సవంగా స్వామివారి యొక్క గరుడ వాహన సేవా వైభవాన్ని వీక్షించారు కదా. ఈ గరుడ వాహనం పైన స్వామివారిని మనం చూడడం వల్ల మనకు కలిగేటువంటి ఫలం ఏమిటి అంటే గనక సాధారణంగా మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాం, మనం ఈ పని చేస్తే మనకు ఫలం ఏమిటి అని చెప్పి ఆశిస్తూ ఉంటాం. అది మానవులకు సహజంగా ఉండేటువంటి కోరిక. కానీ పరమాత్మ ఏమి చెప్పాడు అంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పి అన్నారు. అంటే కర్మ చేసేటువంటి అధికారం మాత్రమే నీకు ఉన్నది అని చెప్పి పరమాత్మ చెప్పిన విధంగా
అటువంటి గొప్ప ఫలాన్ని మనం ఫలాపేక్ష లేకుండా స్వామివారిని దర్శిస్తే గనక మనం ఊహించినటువంటి ఫలాలన్నింటినీ కూడా స్వామివారు అందిస్తారు. ఓం నమో వెంకటేశాయ. चिदानन्दं शिथिलयति मदाचरणं मधुमथन चिदानन्दं शिथिलयति मदाचरणं मधुमथन त्वमेव शरणं त्वामेव मे भ्रमणं प्रसरति फणीन्द्रशयन त्वमेव शरणं त्वमेव मे भ्रमणं प्रसरति फणीन्द्रशयन मया वा तव मधुरगतिः भयादिह विभ्रान्तोऽहम् मया वा तव मधुरगतिः भयादिह विभ्रान्तोऽहम् तया विमलं दातव्या दया सततं धरणीरमण दया विमलं दातव्या दया सततं धरणीरमण त्वमेव शरणं त्वामेव मे भ्रमणं प्रसरति फणीन्द्रशयन त्वमेव शरणं त्वामेव मे भ्रमणं प्रसरति फणीन्द्रशयन
त्वामेव मे रमणं प्रसरति फणीन्द्रशयनं त्वमेव शरणं त्वामेव मे रमणं प्रसरति फणीन्द्रशयनं శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద श्रीनिवास गोविन्द श्री वेङ्कटेश गोविन्द श्रीनिवास गोविन्द श्री वेङ्कटेश गोविन्द నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద श्रीनिवास गोविन्द श्री वेङ्कटेश गोविन्द श्रीनिवास गोविन्द श्री वेङ्कटेश गोविन्द